హాయ్ గైస్, వెల్కమ్ టు పాట్వేర్. సో మొన్నటి వరకు నేను ఒక రెగ్యులర్ ఐకియా డెస్క్లో ఇదిగోండి ఇదన్నమాట డెస్క్. సో ఒక రెగ్యులర్ ఐకియా డెస్క్లో నా స్టఫ్ అంతా ఇది ఒక 110 సెంటీమీటర్ డెస్క్ అనమాట. సో దీంట్లో లైక్ నా వర్క్ ల్యాప్టాప్, పర్సనల్ ల్యాప్టాప్, స్టఫ్ అంతా ఎలాగోలా మేనేజ్ చేశాను. అయితే నాకు ఇది సరిపోవట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే నా వర్క్ వల్ల నేను లైక్ ఎప్పుడు కూర్చొని ఉంటున్నాను. సో నేను ఐ హ్యావ్ టు నుంచోవాలి అండ్ కూర్చోవాలి అండ్ లైక్ కొంచెం ఎక్సర్సైజ్ కోసం అని అలాగా. సో ఏం చేద్దామని ఆలోచించి మల్టిపుల్ హైట్ అడ్జస్టబుల్ డెస్క్స్ విత్ ఇన్ బడ్జెట్లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే చెక్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ స్లీప్ కంపెనీ లైక్ వాళ్ళ షోరూమ్కి వెళ్ళి నేను చెక్ చేయడం జరిగింది. సో ఐ థింక్ ఆ డెస్క్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దాన్ని అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇదిగోండి ఇది స్లీప్ కంపెనీ డెస్క్. అండ్ ఇంకోటి FYI, ఇది ఎవరు స్పాన్సర్ చేయలేదు. ఇది నా పాకెట్లో నుంచి వచ్చింది. లైక్ నా ఓన్ మనీతోనే నేను దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఇది ఎవరితోనే అఫిలియేటెడ్ కాదు. నా దగ్గర కూపన్ కోడ్స్ ఏమి ఉండవు, నథింగ్ అనమాట. దిస్ ఈజ్ మై ఓన్ మనీ. అండ్ ఇది లైక్ చూద్దాం ఈ డెస్క్ పరిస్థితి ఏంటో చూద్దాం. అసలు దీన్ని మనం ఫస్ట్ సెటప్ చేద్దాం, టోటల్ అంతా ఇన్స్టాల్ చేసి దీనికి ఎలాగ ఏంటి ప్రాసెస్ అంతా ఒక టైం ల్యాప్స్లో మీకు వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు లైక్ ఏం నచ్చినాయి ఏం నచ్చలేదు అంతా కూడా ఒక బేసిక్ ఓవర్ వ్యూ.
అమ్మా ఫైనల్లీ టేబుల్ అయితే సెట్ చేయడం అయిపోయింది అండ్ యా వెరీ గుడ్ టేబుల్ యాక్చువల్లీ. నాకైతే పర్సనల్గా అయితే బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని విడ్త్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్ అండ్ డెప్త్ వచ్చేసరికి 70 సెంటీమీటర్స్. అండ్ నా రిక్వైర్మెంట్కి అయితే ఇంకొంచెం డెప్త్ ఎక్కువ ఉన్నా పర్లేదు, విడ్త్ అయితే పర్ఫెక్ట్. అంటే నా సిచ్యువేషన్ ఏంటంటే లైక్ నేను ఈ ఏరియాలో ఒక మానిటర్, ఇక్కడ ఒక కెమెరా మౌంట్ ఆర్ మొబైల్ ఫోన్ మౌంట్ ఒకటి అండ్ ఇక్కడ ఇంకొక సెకండ్ మానిటర్. సో లైక్ టోటల్ నాకు 160 సెంటీమీటర్స్ ఆక్యుపై అయిపోతాయి ఇంక్లూడింగ్ స్పీకర్స్తో కలిపి. సో నా రిక్వైర్మెంట్కి ఇది పర్ఫెక్ట్. ఇంకా డెప్త్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే లైక్ కొంచెం స్క్రీన్స్ దూరంగా ఉంటాయి. సో దట్స్ దేర్. అండ్ ఇంకోటి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ మౌంట్ అయితే ఇచ్చారు, ఈ వైర్ లైక్ హోల్ ఇచ్చారు, దాంట్లో నుంచి మనం లైక్ వైర్స్ని పైకి లాక్కోవచ్చు. బట్ నా రిక్వైర్మెంట్ నాకు అది అవసరం లేదు, బట్ స్టిల్ ఇచ్చారు. అండ్ ఈ మందం వచ్చేసరికి టేబుల్ మందం ఇది అరౌండ్ 2 సెంటీమీటర్స్ అయితే మందం ఉంది. అండ్ ఇట్స్ ఎ ఫెయిర్లీ గుడ్ క్వాలిటీ టేబుల్. ఎందుకంటే డ్రిల్ చేస్తున్నప్పుడు లైక్ కింద స్టాండ్ ఏదో చూస్తున్నారు కదా, సో ఈ స్టాండ్ డ్రిల్ చేస్తున్నప్పుడు నాకు లైక్ క్వాలిటీ అర్థమైంది. సో దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఇన్ ఎనీథింగ్. ఈవెన్ ద మోటార్ క్వాలిటీ కానీ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కొంచెం లైట్గా సౌండ్ అయితే లైట్గా వచ్చింది లైక్ పైకి ఎందుకు వచ్చేటప్పుడు, బట్ ఐ థింక్ ఇట్స్ నెగ్లిజిబుల్ ఈ సిట్ స్టాండ్ టేబుల్స్కి. అండ్ వాబ్లింగ్కి వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ అది ఇంపార్టెంట్. సో సాలిడ్ ఇలా ఉన్నప్పుడు మరి దీన్ని లేవ్ చూద్దాం. నేను దీన్ని యాక్చువల్లీ హైట్ సెట్ చేశాను. సో ఓకే కిందకి వెళ్తుంది. ఓకే లెట్స్ పుట్ ఇట్ అప్. సో మనం మోడ్స్ ఉంటాయన్నమాట. సో ఈ మోడ్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్. సో నేను కరెంట్లీ అరౌండ్ 120 సెంటీమీటర్స్ అరౌండ్ 110 సెంటీమీటర్స్కి నేను ఆటోమేటిక్గా ఒక బటన్ నొక్కగానే పైకి వెళ్ళిపెట్టేట్టుగా అయితే సెట్ చేశాను. అండ్ ఇది ఎంతకి ఓకే దిస్ ఈజ్ గోయింగ్ 120. సో ఇది వెళ్ళేటప్పుడు అది కొంచెం వాబ్లింగ్ అయితే ఉన్నది. అండ్ ఈవెన్ పైన ఉన్నప్పుడు కూడా వాబ్లింగ్ అయితే ఉన్నది. అంటే నోబడి ఇంత హైట్ అయితే పెట్టరు, బట్ స్టిల్ ఆ బేసిక్ వాబ్లింగ్ అయితే ఉన్నది. అండ్ ఇంత ఎక్స్పెన్సివ్ దానికి వెళ్ళి ఈవెన్ ఐ టెస్టెడ్ కొంచెం కింద తీస్తాం. యా ఈవెన్ జిన్ కూడా టెస్ట్ చేశాను కొంచెం హైట్లో లైక్ ఈ హైట్లోకి, అది కూడా వాబుల్ అవుతుంది. అది అరౌండ్ 35,000. యాక్చువల్ అదే నా ఫస్ట్ చాయిస్. బట్ లైక్ ఆ బడ్జెట్ 35,000 ఫర్ ఎ డ్యూయల్ మోటార్ 120 kg కెపాసిటీ అనుకుంటే ఇది 80 kg కెపాసిటీ. ఇది ఒక సింగిల్ మోటార్ టేబుల్ అనమాట. సో లైక్ ఆల్మోస్ట్ లైక్ నేను 15,000 ఎక్స్ట్రా పే చేస్తున్నాను. నేను అరౌండ్ 19,000కి నాకు వచ్చేసింది. సో అరౌండ్ 15,000 దాకా నేను ఎక్స్ట్రా పే చేస్తున్నాను. దీనికి అది ఒక సెకండ్ మోటార్కి. అండ్ ఇక్కడ మీకు లెగ్స్ చూస్తే ఇది 2 స్టెప్ లెగ్స్, ఇవి అయితే 3 స్టెప్ వస్తాయి. సో ఇట్స్ మోర్ కొంచెం లా ఉంటాయి లెగ్స్. సో యా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఫ్రమ్ జిన్. బట్ ప్రైస్ కాన్షియస్గా చూసుకుంటే ఫర్ 20,000 అది కూడా స్లీప్ కంపెనీ లాంటి కొంచెం ఒక రెనాల్డ్ బ్రాండ్ నుంచి అయితే ఇది ఒక గుడ్ ఐడియా. బట్ దీంట్లో నాకు నచ్చని ఇష్యూస్ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన యాక్సెస్ ఈ యాలన్ కీస్ అవన్నీ ఉంటాయి దీని లోపల లైక్ ఫిక్స్ చేయడానికి. అవి ఫెయిర్లీ కొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వాల్సింది యాలన్ కీస్. ఎందుకంటే ఒక కీ మాకు ఆ థ్రెడ్డింగ్ అనేది పోయింది, బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సర్ఫేసెస్ అనేవి చాలా స్మడ్జెస్ని తీసుకుంటున్నాయి. సో లైక్ ఇది బ్లాక్ అండ్ మ్యాట్ బ్లాక్ అయ్యేసరికి ఈజీగా మచ్చలు పడిపోతున్నాయి. అంటే కొంచెం చేయబట్టినా ఏమన్నా పట్టినా. సో మనం ఒక పెద్ద ఫెయిర్లీ లార్జ్ షీట్ ఒక డెస్క్ మ్యాట్ అయితే మెయింటైన్ చేయాల్సిందే. బట్ స్టిల్ ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ ఫర్ 20,000 నాకు ఇది, అది కూడా స్లీప్ కంపెనీ నుంచి. సో వాళ్ళ సర్వీస్ అంతా కూడా నేను విన్నాను. యాక్చువల్లీ టేబుల్ పరంగా కాదు, వాళ్ళ మ్యాట్రసెస్ అండ్ వాటి పరంగా అయితే విన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. సో నా మెయిన్ ఇష్యూ సర్వీసెస్. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్లీప్ కంపెనీది అరౌండ్ 2 years వారంటీ మాత్రమే ఉంటుంది దీనికి. టోటల్ పార్ట్స్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండ్ దేనికైనా కానీ నువ్వు వాంటెడ్గా బ్రేక్ చేయకుండా ఉంటే 2 years వరకు కవర్ అవుతుంది. బట్ జిన్ అవన్నీ కూడా 3 years ఉన్నాయి. అండ్ ఇంకోటి ఉంది ఎర్గో యూ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు 3 years 4 years ఐ థింక్ 5-year ప్యాకేజ్ కూడా. అంటే లైక్ ఎర్గో యూ కాదు ఇంకేవో కంపెనీస్ ఉన్నాయి అవి. అవైతే నువ్వు అడిషనల్ ప్లాన్ పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ దే కెన్ సపోర్ట్ యూ ఫర్ టిల్ 5 years అనమాట. అవి అరౌండ్ 40,000 దాకా వెళ్ళిపోతున్నాయి. సో ఈ టేబుల్స్ లైక్ ఒక్కసారి మనం టచ్ చేస్తే ఆ ప్రైస్ రేంజ్ అనేది ఎక్స్ట్రీమ్లీ అప్కి వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, లైక్ ఫెయిర్లీ గుడ్ టేబుల్ అని చెప్పాలి. నాకైతే పెద్దగా మేజర్ ఇష్యూస్ అయితే లేవు. బట్ మీ దగ్గర కానీ బడ్జెట్ ఉంటే జిన్కి వెళ్ళిపోవచ్చు 35,000. కానీ అంత కాస్ట్ ఫర్ ఏ టేబుల్ అవసరమా అని నాకు కూడా ఒక ఒపీనియన్ అయితే అనిపించుద్ది. అండ్ ఫర్ 19,000 ఆర్ 18,000 ఆర్ సేల్స్ అమెజాన్లో వాటిలో సేల్స్కి అయితే లైక్ మీకు ఇంకా తక్కువకి దొరుకుతుంది. నేను దీని అయితే పర్సనల్లీ స్లీప్ కంపెనీలోకి వెళ్ళి చూసాను అన్నట్టు. వాళ్ళ దగ్గర బ్లూ డిజైన్ అయితే ఉన్నది అండ్ అది ఇంకా మోర్ కేక్ ఉన్నది. బట్ అవి వాళ్ళు కమర్షియల్గా అమ్మట్లేదు, అవి జస్ట్ డిస్ప్లే కోసం అని పెట్టారు. కరెంట్లీ మనకి ఇది అండ్ వుడ్ కలర్ అయితే దొరుకుతుంది. అయితే వుడ్
ఫెల్ట్ టూ క్లాసిక్ అనిపించింది. నాకు బ్లాక్ అయితే టూ స్టెల్తీ ఉంటుంది. ఈ కంట్రోలర్ పరంగా వచ్చేసరికి మనకి కరెంట్లీ 4 మోడ్స్ అయితే ఉంటాయి మనకి ఈ కంట్రోలర్ పరంగా. అండ్ వీల్ గెట్ ఏ డిస్ప్లే అండ్ అప్ అండ్ డౌన్ యారోస్ అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో మనం మోడ్ బటన్ని ప్రెస్ చేసి మనకు నచ్చిన హైట్ పెట్టి 1 అని నొక్కితే 1లో సేవ్ అవుతుంది. సో మెమరీ సేవ్ అవుతుంది, M అంటే మెమరీ అనమాట, సేవ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకో హైట్కి తీసుకెళ్ళి 2 పెట్టుకోవచ్చు. సో మనం ఆ మోడ్స్ని సెట్ చేసుకుంటే ఇది ఆటోమేటికలీ హైట్ అయితే లెగుస్తుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి అప్ టు 80 కిలోనే ఇంక్లూడింగ్ ద బోర్డ్. సో ఈ బోర్డ్ వచ్చేసరికి అరౌండ్ 15 to 20 kgs దాకా ఉన్నట్టుంది ఈ బోర్డు. సో యు ఆర్ లిటరలీ బోర్డింగ్ 60 kgs అనమాట ఐ థింక్. సో లైక్ నా మానిటర్ వచ్చేసరికి అరౌండ్ 15 kg ఉంది, లైక్ మానిటర్ విత్ ఆర్మ్. సో నేను ఇక్కడ ఆర్మ్ని కూడా క్లామ్ చేస్తాను. ఐ థింక్ మీకు ఆల్మోస్ట్ ఈ స్టాండింగ్ డెస్క్స్ దట్ టు స్లిప్ కంపెనీ డెస్క్ పైన ఒక ఆర్మ్ని మౌంట్ చేసి అయితే ఎవరు మీకు డెమో ఇచ్చి ఉంటారు. సో నెక్స్ట్ వీడియోలో నేను దీనికి ఆర్మ్, ఒక మానిటర్ ఆర్మ్ని స్టాండ్ని కూడా దీనికి ఫిక్స్ చేసి ఒక క్లాంప్ని ఫిక్స్ చేసి మరి చూస్తాను. సో గట్టి టోల్ అయితే నేను పెట్టబోతున్నాను ఈ టేబుల్ పైన. పర్లేదు, బోర్డు ఇరిగినా పర్లేదు, ఎందుకంటే ఈ టోటల్ పైన టాప్ చిప్ బోర్డ్ అనేది మనకి ఐకియాలో వీ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ దిస్ అనమాట. అరౌండ్ 4,000 to 3,000 నుంచి ఐకియాలో బోర్డ్స్ అయితే దొరుకుతున్నాయి. సో ఐ కెన్ సింప్లీ గెట్ దాట్ అండ్ రీప్లేస్ దట్ అనమాట. ఇంకోటి దీని అసెంబ్లీకి ఒకసారి సూపర్ సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మోటార్ ఉంటుంది, దానికి ఒక లైక్ షాఫ్ట్ ఉంటుంది. సో ఆ షాఫ్ట్నే మోటార్ తిప్పొద్దు అనమాట. సో ఆ షాఫ్ట్ ఈ లెగ్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇవి హైడ్రాలిక్ లెగ్స్, హైడ్రాలిక్ ఆర్ లోపల మోటార్ బేస్డ్ లెగ్స్ అయితే. వీటికైతే కింద ఫీట్ కనెక్ట్ చేయటము, ఆ తర్వాత సెంటర్ బీమ్ కనెక్ట్ చేయటం. ఈ బీమ్ యాక్చువల్లీ ఎక్స్టెండబుల్ అనమాట. సో ఇన్ కేస్ మన దగ్గర ఇంకా పెద్ద డెస్క్ ఉందనుకోండి, చూడండి మనకి ఇంకా ఇంత స్పేస్ అయితే ఉన్నది. సో ఇన్ కేస్ మనకి ఇంకా వెడల్పు డెస్క్ ఉన్నా కానీ ఇది దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఐ థింక్ ఇట్ కెన్ ఇంకొక 180 centimeters వరకు హ్యాండిల్ చేస్తుంది. ఇది ఒక 160 centimeterది అయితే. తర్వాత ఈ మోటార్ పవర్ వైర్ వచ్చేసరికి కంట్రోలర్ వేయటము సింపుల్. ఇది బ్రిక్ అండ్ బ్రిక్ సప్లై కట్టు అండ్ తర్వాత బోర్డుకి సపోర్ట్ లైక్ బ్రాకెట్స్, దానిపైన బోర్డు. సో ఇది సూపర్ సింపుల్, కానీ టైం అయితే లిటరలీ ఆల్మోస్ట్ లైక్ నాకు 1.5 నుంచి 2 గంటలు అయితే పట్టింది. ప్రెటీ సింపుల్. సో ఈవెన్ ద రీప్లేస్మెంట్స్ కానీ మనకి పార్ట్స్ కానీ దొరికితే వీ కెన్ సింప్లీ రీప్లేస్ ఇట్. ఇది పెద్ద టెక్నికల్లీ కూడా పెద్ద సౌండ్ ఏం కాదు. ఈవెన్ హైడ్రాలిక్ ఆర్ మోటర్డ్ లెగ్స్ కూడా ఐ థింక్ దే ఆర్ సూపర్ స్టడీ. సో అవి అంత ఈజీగా అయితే పోవు. వీటికే కాదు, ఏటికైనా కానీ ఐఎమ్ టాకింగ్ జనరలీ ఫర్ హైట్ లైక్ స్టాండింగ్ డెస్క్స్. ఎందుకంటే చాలామంది మాన్యువల్ తీసేసుకుందాం, ఎందుకంటే లైక్ తిప్పేసుకుందాము లెగ్స్ అది అని అనుకుంటాం. బట్ ఫర్ మాన్యువల్ యువర్ పుట్టింగ్ అరౌండ్ 15,000. ఐకియాలో 15 ఉంది. అండ్ ఈవెన్ అదర్ కంపెనీస్ కూడా అరౌండ్ 12 నుంచి 18,000 దాకా ఉంది ఫర్ మాన్యువల్ డెస్క్. సో ఇంకొంచెం ఒక 2,000 పెట్టుకుంటే ఐఎమ్ గెటింగ్ అన్ ఎలక్ట్రిక్ డెస్క్. సో ఇది లైక్ బడ్జెట్లో మై గాడ్, లైక్ ఐ డెంట్ రియలీ ఎక్స్పెక్ట్ దిస్. అంత తక్కువకి వస్తుంది అయితే ఐ డెంట్ రియలీ ఎక్స్పెక్ట్. బట్ స్లీప్ కంపెనీ దే రియలీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఎంత ఇష్యూస్ ఉన్నా ఐఎమ్ రియలీ లైకింగ్ దిస్. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ ఆన్ దిస్ ఫస్ట్. సో ఇదండి టోటల్ ఇది ఈ డెస్క్ మీద అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసండి మరిన్ని వీడియోస్ కోసం. స్టే ట్యూన్డ్ అనమాట. అండ్ కింద ఎఫిలియేట్ లింక్స్తో వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఇది అమెజాన్ ఎఫిలియేట్ లింకే. సో మీకు ఆ డీల్స్ మీకు ఏవి యూ వోంట్ లూజ్ ఎనీథింగ్ అనమాట. స్టిల్ ఐ విల్ గెట్ సమ్ కమిషన్, అది ముందే చెప్తున్నాను. అండ్ దిస్ ఈస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ వన్, అది మాత్రం పక్కా. సో వాట్ ఎవర్ ఐ సెడ్, మై వర్డ్స్ ఓన్లీ, నేను చెప్పిందే అది. థ్యాంక్ యూ గైస్, బాయ్.